కనుక ఈ చిన్న సంఘము, ఈ చిన్నవాడిని మరి మమ్మలను కూడా వారు అడిగారు, అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చేయాలంటే తప్పకుండా ప్రార్థన చేస్తామయ్యా అని చెప్పాను. చక్కటి పాటలు రాశారు. వారు రాసిన ఒక పాట నన్ను బాగా ఆదరించింది. మరువలేదు మరువలేదు అనే పాట. ఇలాంటి గొప్ప దైవ సేవకుడిని వారి పాటలను నాకు పరిచయం చేసింది మరి మన ఆత్మీయ నాయకుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు. వారి ద్వారానే నేను వీరి సాహిత్యాన్ని, వారి యొక్క పాటలను నేను వినడం జరిగింది. దేవుడు వారిని కూడా దీవించునుగాక. మరి దేవుడు ఒకవేళ వారిని ప్రేరేపిస్తే ఒక పల్లవి చరణమైన పాట పాడి మన కొరకు కొంత వాక్యాన్ని వారు అందించవలసిందిగా మనము కరతాళ ధ్వనులతో వారికి సమయాన్ని అప్పగించుకుందాం. అందరం కూర్చుందాం. చప్పట్లతో అయ్యగారికి సమయం ఇద్దాం. నాన్న మీరు కూడా కూర్చోండి, నా పక్కనే ఉండాలి, ఇక్కడ పడాలి అయ్యగారు కూడా. థ్యాంక్ యూ నాన్న. ఒక వచనం పాడి దేవుని ఒక వాక్యంలోనికి వెళ్తాను. అయ్యగారి యొక్క ప్రేమను బట్టి, అమ్మగారి యొక్క గౌరవాన్ని బట్టి నేను కృతజ్ఞుడనై ఉన్నాను. మీ స్థలము మీరు ఇచ్చినందుకు కృతజ్ఞుడిని. మరి మీ సమయాన్ని మీరు ఇచ్చినందుకు అయ్యగారులకు నేనెంతో కృతజ్ఞుడై ఉన్నాను. మరువలేదు మరువలేదు మరువలేదయ్యా, మరువలేదు మరువలేదు మరువలేదయ్యా, నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా, మరువలేదయ్యా, జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదిలేసుతుని, జన్మనిచ్చిన తల్లి తానే స్తన్యమీయక వదిలేసుతుని, నిమిషమైనా మరువలేక ఆదుకుంటివా మోషేనప్పుడు, నిమిషమైనా మరువలేక ఆదుకుంటివా మోషేనప్పుడు, ఆదుకుంటివా మోషేనప్పుడు, మరువలేదు 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 మరువలేదు, నిన్ను మరచిన మమ్ము నీవు, నిన్ను మరచిన మమ్ము నీవు మరువలేదయ్యా. హల్లెలూయా.